హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? టాలీవుడ్ బెట్టింగ్ టాలీవుడ్ అయిపోయింది అనమాట. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. కొన్ని వేల కోట్ల ఆస్తి ఉంది, అయినా కూడా అందరూ ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకు? క్రమశిక్షణ లేని టాలీవుడ్ ని క్రమశిక్షణలో పెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా నామినేషన్ వచ్చారు. ఈ పథకాలతో ప్రజల్లో నువ్వు దేవుడు అయిపోయావన్నా. గుడి కడుతున్నారు. వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. చాలా చాలా బాగుంటది. నవ్వులే నవ్వులు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ప్రస్తుతం మనం ఉన్నాం, చూస్తున్నారు కదా. ఇదేందా ఇది నేను చూడలే. ఊరి పేరు కూడా చాలా బాగుంటది. అబ్బా ఏం వాడకవయ్యా. అబ్బో, ఫస్ట్ దొంగలు ఎవరు చూసుకుంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, మంచక్ ఉంది, తర్వాత రానా గారు ఉన్నారు, తర్వాత కొండని ఉన్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళందరిలో దొంగ ఎవడో చూసుకుందాం. ఆక్ పాక్ కరియాపాక్ డామ్ డూమ్ డిస్కనక్కడ కాకినక్కడ కయా దొంగ. దొంగ అంటే ప్రకాష్ రాజ్ గారు. అమ్మాయి సరిపోయింది. ప్రకాష్ రాజ్ గారి విషయానికి వస్తే విలక్షణ నటుడు. నేను మానార్కనే, నన్నెవరో మోసం చేయలేరు. దేశభక్తి కలవాడు. ఎంత దేశభక్తి అంటే మేము ఇండియన్స్ ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నాం సాబ్, ఇక్కడే ఉంటాం. స్వతంత్ర సమరయోధులు అందరూ చచ్చిపోయి ఆ ఆత్మ ఈ ప్రకాష్ రాజ్ గారిలో దూరిపోయింది. ఓహో, అసలు దేశం అంటే ప్రకాష్ రాజు అంటే దేశం అన్న విధంగా ఉంటారు. ఆయనకి అంత ఇష్టం దేశభక్తి. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు. పొరపాటున కదా ఏదో బాంబు ఉందనుకోండి, సో ఆ బాంబుని ఈ హీరోలందరూ తీయడానికి భయపడతారు. కానీ మన ప్రకాష్ రాజ్ గారు ముందెళ్ళిపోయి ఆ బాంబు తీస్తారు అన్న ప్రాణత్యాగం చేసే మనస్తత్వం. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తారు సార్. ఊళ్ళ ముందా ఏంటి పొగడతలా కనపడుతున్నాయి నీకు? మన ప్రకాష్ రాజ్ గారు ఏం చేశారంటే బెట్టింగ్ యాప్లు చేశారు. ఎందుకు చేశారంటే మీకోసం చేశారు, మన ప్రజల కోసం చేశారు, దేశభక్తితో చేశారు, ప్రజలను ఉద్ధరించడానికి చేశారు ఈ బెట్టింగ్ యాప్లు. నాకు అర్థం కాలేదు సార్. అయింది ఏదో అయిపోయింది అనే విషయం వదిలేసా అంటే గతం కాకపోతే ఆ బెట్టింగ్ యాప్ల వల్ల మీకంటే కోట్లు ఇస్తారు, కానీ నష్టపోయిన వాళ్ళకి ఏమైనా ఉందా అంటే నా దగ్గర కొన్ని అకౌంట్లు ఉన్నాయి. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు నష్టపోయిన వాళ్ళు ఉన్నాయి నా దగ్గర. సో వాళ్ళకి ఏమైనా నష్టపరిహారం చెల్లిస్తారా అని వాళ్ళు అడగమన్నారు. నేను అడుగుతున్నాను. నేను ఒక రాయబారిని మాత్రమే. ప్రకాష్ రాజ్ గారికి బాధ్యతలకి మధ్యన రాయబారి ప్రపంచయాత్రకు నాన్ వేసిన అంటే కొంచెం బ్రోకరేజ్ చేద్దాం. మీరు నాకు ఇస్తారు 20 లక్షలు, అందులో 2% వచ్చినా మనకు ఖర్చులకు పోతాయి కదా. పెద్ద ప్లానింగే. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు, సుపిత్రకారు అతను, మన శుద్ధపోస, మన మంచు లక్ష్మక్క. నేను హాలీవుడ్ యాక్టర్ని వదిలేసి టాలీవుడ్కి వచ్చాను. మోహన్ బాబు గారు, సుపిత్రకారు అతను బెట్టింగ్ యాప్ చేసింది. ఆన్లైన్ casino and betting on sports, unlimited fun, unlimited thrill, unlimited rewards. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. గోడు క్యాష్ను ఆడిసి డబ్బులు సంపాదించేసుకోవాలని చిరంజీవి గారిని క్రమశిక్షణలో పెడుతుంది ఎవడు? మోహన్ బాబు గారు. ఇంకా చాలే ఆపరా. ఊరుకోండి గురుగారు. పవన్ కళ్యాణ్ గారిని క్రమశిక్షణలో పెట్టింది ఎవరు? మోహన్ బాబు గారు. మీకు ఇంకో విషయం తెలుసా? ఎన్టీఆర్ రామారావు గారు చచ్చిపోయాక బాలయ్య బాబు గారు అంటే అందరికీ భయం, కానీ బాలయ్య బాబు గారిని క్రమశిక్షణలో పెట్టింది ఎవరు? మోహన్ బాబు గారు. అయ్యో నేను నిన్ను గుర్తించలేకపోయానే. ఎవరినైనా అడగండి, చెప్తే బాలయ్య బాబు గారిని ఫోన్ చేసి అడగండి. మోహన్ బాబు గారు అంటే షేక్ అవుతుంది బాలయ్య బాబు గారికి. నాగార్జున గారిని ఇన్ని రోజులకు క్రమశిక్షణ పెడుతుంది ఎవరు? మన మోహన్ బాబు గారే. బాబు నాయుడు గారి కుటుంబం కూడా ఉందమ్మా. రామానాయుడు గారు చచ్చిపోయాక వెంకటేష్ బాబు గారిని క్రమశిక్షణలో పెడుతుంది ఎవరు? మోహన్ బాబే. మొత్తం టాలీవుడ్ని అందరినీ క్రమశిక్షణలో చూస్తున్న మోహన్ బాబు గారు ఇంటిలో క్రమశిక్షణ లోనైంది అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మోహన్ బాబు గారు పరువుని తీసుకొచ్చి బజార్లో పెట్టారమ్మా. పండిత పుత్ర పరమసుంట అని. అధ్యక్ష, అతను నా గురించే మాట్లాడుతున్నాడు. ఆ గొడవలేంటి, మైకులతో మీరు కొట్టడం ఏంటి, పిచ్చోళ్ళ కొట్టుకోవడం ఏంటి? ఫ్లాష్ బ్యాక్. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రో. డబ్బు లేదా, ఐశ్వర్యం లేదా, ఆస్తి లేదా,
సీఎంలు తెలుసు, పిఎం గారికి ఫోన్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళే రేంజ్ ఉంది. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. ఇప్పుడు రానా దగ్గుపాటి వచ్చేసాడు రాడు. రేవిలో తాటి చెట్టులా ఎదిగాడే కానీ కొసంత ఇంకిత జ్ఞానం లేదు, బుద్ధి అసలే లేదు. ఎత్తుగా ఎదిగిన వాళ్ళకి బుర్ర ఉండదా అంటారు, ఆయన నిరూపించారు. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. రానా గారికి ఆస్తి 1000 కోట్లలో ఉంది, నటిస్తే 100 కోట్లు వస్తాయి. అది కాకుండా బెట్టింగ్ యాప్లు ఎందుకు అంటే ఇంకా ఎక్కువ వస్తుంది. నటించిన దానికన్నా కష్టపడిన దానికన్నా చిటికలో 100 కోట్లు ఇస్తారనమాట బెట్టింగ్ యాప్లకి. ఎందుకురా ఇస్తారు అంటే అవులోగాలం ఒకలో ఏకగాలం మాకే 5 కోట్లు 10 కోట్లు ఇస్తుంటే బాహుబలి సెలబ్రిటీలు ఇంత పెద్ద పెద్ద స్టార్లకు వాళ్ళకి ఎంత ఇస్తారు, మీ ఓకే వదిలేస్తున్నాను. అది నీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. అలాంటి సమాజాన్ని దారిలో పెట్టడానికి ఇన్ఫ్లుయెన్సర్గా సెలబ్రిటీలుగా మీ బాధ్యత ఉంది. మీ బాధ్యత మీరు మడిచారు కాబట్టే ఈ ప్రపంచ యాత్రికులు నాన్వేషణ రంగంలోకి దిగి మిమ్మల్ని క్రమశిక్షణ పెట్టడానికి వచ్చాను. అయిపోయింది బతికి అయిపోయింది, నీ కొత్త చెక్కేస్తారులే. ఇక్కడ ఒకటి పీకు, ఇండియా కినపడేటట్టు పీకో. బాగుండదు. పీకమన్నప్పుడు పీకో. కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నంతే పీకో. ఓకే ఓకే.